మరి ఆ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాల్లో మనము శక్తిగల వాక్యం మనం ధ్యానిస్తున్నాం. సందేశంశము దేవునికి దగ్గరగా ఉంటూ తప్పు చేస్తున్నావా? సందేశంశము దేవునికి దగ్గరగా ఉంటూ తప్పు చేస్తున్నావా? చాలామంది దేవునికి దూరంగా ఉంటూ తాగుతారు. దేవునికి దూరంగా ఉంటూ వాళ్ళ ఇష్టం వచ్చిన పాపిష్టి క్రియలు చేస్తూ ఉంటారు. దేవునికి దూరంగా ఉంటూ అపవిత్రత జీవితం జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. అలా చేస్తే ఎంత తప్పు, దేవుని దగ్గర ఉంటూ చేయటం కూడా అంతే తప్పు. ఈ సందేశం ద్వారా మనము ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇస్కరియోతు యోధ గురించి చూస్తే, ఇస్కరియోతు యోధ ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభు చేసే అద్భుతాలు ఎన్నో చూశాడు, ప్రభుతో కలిసి జీవించాడు. కానీ ప్రభు దగ్గర ఉంటూ ప్రభుకే వ్యతిరేకంగా జీవించినట్లుగా మనం చూడగలం. కానుకలు పెట్టే ప్రభు ఇస్కరియోతు యోధగా ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉండాల్సిన ఇస్కరియోతు యోధ చివరికి వాటితో కొంత దొంగతనం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. చివరికి ప్రభునే 30 వెండి అమ్మినట్లే మనము చూడగలం. చివరికి అతని గురించి చూస్తే అతను భయంకరంగా మరణించినట్టుగా చూడగలం. చూసారా? అనగా దేవునికి వ్యతిరేకంగా ఉండి జీవించితే ఎంత తప్పో, దేవుని దగ్గర ఉంటూ జీవించడం కూడా అంతే ప్రమాదం అని ఇస్కరియోతు యోధ గురించి మనము తెలుసుకోవచ్చు. రెండో వ్యక్తి చూస్తే చూడండి, గెహాజీ గురించి చూస్తే, ఎలీషా కాడ ఉన్నాడు గెహాజీ ఉన్నాడు. నయమానికి కుష్ఠం వచ్చినప్పుడు ఎలీషా కాడికి వచ్చాడు. ఎలీషాని తెలుసుకొని ఎలీషా చెప్పాడు నయమానికి, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి అన్నాడు. ఈ చరిత్రతో మాకు తెలుసు. మునిగినప్పుడు తనకున్న రోగం పోయినప్పుడు నయమాను ఎలీషా కాడికి వచ్చి కొంత కానుక ఇవ్వాలని చూశాడు. కానీ ఎలీషా అన్నాడు, వద్దన్నాడు. ఇప్పుడు గెహాజీ ఎలీషాతో ఉంటూ, ఎలీషాతో తింటూ, ఎలీషాతో పరిచర్యలో పాలు పొందుకుంటూ, ఎలీషాతో కలిసి జీవిస్తూ, ఇప్పుడు ఇక ఎలీషా చెప్పిన మాట వినాల్సిన గెహాజీ ఎలీషా మాట చెప్పకుండా వస్తువులకి ఆకర్షితుడై, కానుకలకు ఆకర్షితుడై, ధనానికి ఆకర్షితుడై, వస్త్రాలకి ఆకర్షితుడై చివరికి ఎలీషా దగ్గర ఉంటూ ఎలీషాతో కలిసి జీవిస్తూ చివరికి నయమాను వద్దని తెచ్చుకొని దొంగతనం చేశాడు. చెప్పి మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినావు గెహాజీ అంటే అతను అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను నీతోనే ఉన్నా అంటాడు. చూసారా? అనగా గమనించండి, దేవునికి దూరంగా జీవించే వాళ్ళు పాపిష్టి కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చిన జీవించడం దేవునికి ఎంత వ్యతిరేకతో, దేవుని దగ్గర ఉంటూ జీవించటం కూడా అంతే ప్రమాదం అని ఇద్దరి జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు నువ్వు దేవునితో వస్తావు, ఆదివారం ప్రార్థనకు వస్తావు, కళ్ళు తాగుతావు, ఆదివారం ప్రార్థనకు వస్తావు, సినిమాలు చూస్తావు, ఆదివారం నువ్వు ప్రార్థన చేస్తూ రకరకాలుగా కోరికలు తీర్చుకుంటూ జీవిస్తూ, కానీ పైపచ్చు నీ విశ్వాసగా జీవిస్తూ, నువ్వు విశ్వాసగా దేవునితో ఒడిపినట్టు చేస్తూ, అందరూ దుష్టుగా నటిస్తూ జీవిస్తూ, కానీ గమనించిన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ప్రభుత్వం ఉన్నారు. ఎలీషాతో ఉన్న గెహాజీ జీవితం చూస్తే అతను శాపకరమైన జీవితము, నయమానుకున్న కుష్ఠరోగము తనకు తన సంతతికి అంటున్నట్లుగా మనము చూడగలం. అనగా ఒక సాకుని దగ్గర ఉంటూ తప్పు చేస్తూ ఉన్నవాడు దూరం ఉంటూ తప్పు చేస్తే ఎంత ప్రమాదం, ఒక సాకు దగ్గర ఉంటూ కూడా తప్పు చేస్తూ అంతే ప్రమాదం. ఇస్కరియోతు యోధ గురించి చూస్తే ప్రభుత్వం ఉన్నాడు, ప్రభుత్వం అన్నాడు, చివరికి ప్రభునే 30 వెండికి అప్పగించాడు. చివరికి తను చూస్తే భయంకర మరణించినట్టు చూడగలం. ఈరోజు వాక్యంటున్న ఇందులో మనకి ఏం అర్థమవుతుంది? ఇందులో ఒక సత్యం మనకి ఏం అర్థమవుతుందంటే, దేవునికి దూరంగా ఉంటూ జీవిస్తూ ఎంత ప్రమాదమో, దేవుని దగ్గర ఉంటూ జీవించడం కూడా అంతే ప్రమాదం. అది ఎంత ప్రమాదం అంటే, పడకలో తాసుపాముని లేక కట్ల పాముని పెట్టుకొని పండుకుంటే ఎంత ప్రమాదమో, ప్రభు దగ్గర ఉంటూ జీవిస్తూ తప్పులు చేయటం కూడా అంతే ప్రమాదం అని ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందుకని ఈ రోజు నుంచి అన్నా దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అయితే దేవుని దగ్గర, నువ్వు దేవుని దగ్గర జీవిస్తున్నావా? అయితే దేవునికి నమ్మకంగా జీవించు. ప్రభు అన్నాడు, మరణ వరకు నమ్మకంగా ఉంటే నేను జీవికిరటం ప్రభు ఇస్తానన్నాడు. అందుకనే ఈరోజు వాక్యం మన జీవితంలో దేవునికి దూరంగా జీవించటం కంటే దేవుని దగ్గర ఉండు నమ్మకంగా ప్రభుకు జీవిస్తే ప్రభు నిన్ను బట్టి సంతోషపడతారు. బల మంచి నమ్మకమైన దాసుడా అని ప్రభుత్వం అనిపించుకుంటే ఎంత మేలుకరం,
ఇంతకాలం నువ్వు దేవుని దగ్గర ఉంటూ అబద్ధాలు ఆడావా, మోసం చేసావా, గర్వం, అహంకారం, కుట్ర, ఈర్ష్య, కుళ్ళు పెట్టుకొని ఇంకా రకరకాలుగా పాపని బాధిస్తే ప్రభు దగ్గర ఉండి జీవిస్తావా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. లేక నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావా? మరల నువ్వు ప్రమాదాలు ఉన్నావు. దేవునికి దూరంగా జీవిస్తే ఆయన అంటాడు, నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని ప్రభు అన్నాడు. దేవుని దగ్గరగా ఉంటూ జీవిస్తే ఈ గేహాజీ గురించి ఇంకా చూస్తే ఇస్కరియోతు యోధ గురించి మనం చూడగలం. అందుకని ఈ రోజు నుంచన్నా దేవుని దగ్గరగా ఉన్న పరిశుద్ధంగా యథార్థంగా నువ్వు జీవించు, ప్రభు మహిమకరంగా జీవించు. నువ్వు చూసి ప్రభు సంతోషం, నీ ద్వారా దేవుడు మహిమ కలుగుతుంది, నువ్వు దీవించబడతావు. ఈరోజు నీ సత్యం తెలుసుకొని నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాల్సిందిగా ప్రభు పేరట వేడుకొంటున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించినాక ఆమేన్.